శాశ్వతమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయన ఆజ్ఞలను పాటించగలగాలి. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించాను. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడలా నా ప్రేమయందు నిలిచియుందురు. ప్రేమయందు నిలిచి ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి, దేవునిలోనే ఉండాలి. అంటే ఏం చేయాలి సార్? దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటాడు వాడు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగిన వాడు కాబట్టి వాడికి శాశ్వత జీవం ఉంటుంది, దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. ఎవరైనా దేవుని రాజ్యంలో వెళ్ళాలి అంటే ప్రేమ ఉన్నటువంటి దేవుని కలిగి ఉండాలి. దేవుని ఎలా కలిగి ఉంటావు బాబు నువ్వు అంటే దేవునికి ఆజ్ఞలను ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, దేవునికి ఆజ్ఞలను పాటిస్తే ఆయన నీ యందు ఉంటాడు. ఆయన రాజ్యము నీకు ఉంటుంది, ఆయనకు కృప ఉంటుంది, ఆయనకు కాపుదల ఉంటుంది, ఆయనకు ఉన్నతమైనటువంటి బహుమానం నీకు ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండడానికి ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి. అందుకే కొరింథీ పత్రికలో 14లో ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. అంటే ప్రేమ అనేటువంటిది నీకు ప్రయాసతో కూడుకున్నది. ఎంతో ప్రయాసపడితే నువ్వు దాన్ని సంపాదించుకోవాలి. లోకంలో ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఏదైనా మనం దాన్ని సంపాదించుకోవాలంటే ఎంత ప్రయాసపడతామో దేవుణ్ణి కూడా నువ్వు సంపాదించుకోవాలి. దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి అంటే ఎంతో ప్రయాసతో కూడుకున్నది. దేవుణ్ణి కలిగి ఉండాలి అనే ఆజ్ఞలను పాటించగలగాలి. ఎప్పుడైతే నీ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఏ విధమైనటువంటి శోధన వచ్చినా కూడా ఆయన ఆజ్ఞలను విడువక ఉంటే ఏమవుతుంది తెలుసా? ఆయన నువ్వు కలిగి ఉన్నవాడు. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నువ్వు ప్రయాస కలిగిన ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే పాటించగలుగుతావో నీలో ఆయన ఉంటాడు. దానియేలు సింహాల బొరులో వేసి